ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఏవం సతతయుక్తాః ఏవం సతతయుక్తాః ఏ భక్తాః ఏ భక్తాః త్వాం పర్యుపాసతే త్వాం పర్యుపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః. తేషాం వారిలో కే ఎవరు యోగవిత్తములు యోగమును బాగుగా ఎరిగిన వారు అనే కాకుండా ఎవరు యోగములో బాగుగా ఐక్యమైన వారు, వారిలో ఎవరు బాగుగా యోగములో ఐక్యమైన వారు అంటే నీలో కలవటానికి యోగము అంటే కలయిక అంటే పరమేశ్వరుల్లో ఈ జీవుడు ఐక్యమవటానికి వారిలో ఎవరు నిజంగా ఐక్యం అవుతున్నారు అంటే వారిలో అంటే ఎవరిలో ఇక్కడ ఇంతకు ముందు చెప్పాం కదా. ఏవం ఇంతకు ముందు ఏదైతే చెప్పానో వారిలో మరి వారు ఇంతకు ముందు చెప్పిన వారు ఎలా ఉంటారంట? కర్మ కృత్ నా పని చెయ్యి, నా యొక్క పని చెయ్యి, మత్పరమ నన్నే పరమముగా పెట్టుకుని చెయ్యి, మద్భక్త నాకు భక్తుడిగా ఉండి చెయ్యి, సంగవర్జిత సంగదోష లేకుండా చెయ్యి, నిర్వైర వైరులెవరూ లేకుండా చెయ్యి, సర్వభూతేషు అన్ని భూతముల్లో కూడా సర్వ జీవరాశి పట్ల కూడా నిర్వైర యహ వారు సహ మాం ఏతి పాండవ. భగవద్గీతలో 12వ అధ్యాయంలో 1వ శ్లోకం మనం మొదలు పెట్టుకున్నాం అండి. ఈ 1వ శ్లోకం దగ్గరే మనం ఆగాము. ఏవం నా దగ్గరే ఇంతకు ముందు ఎవరి గురించి అయితే చెప్పానో వారి గురించి అనే చోట ఎవరి గురించి అయితే పరమేశ్వరుడు చెప్పాడు ఒక శ్లోకం వెనక్కి వెళ్ళి మనం విశ్వరూప సందర్శన యోగంలోకి తీసుకుంటే మత్కర్మ కృత్ మత్పరమః అంటే నా పని మాత్రమే చెయ్యే, అలాగే నన్నే పరమగతిగా పెట్టుకొని చెయ్యే. ఉదాహరణకే నా పని మాత్రమే చెయ్యి, మత్కర్మ కృత్ అలాగే నన్నే పరమముగా పెట్టుకుని చెయ్యి. అది ఉదాహరణకి ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన రోజు వర్ధంతి. ఉదాహరణకి ఆయన తీసుకుంటాం.
ఆనాడు అబలగా ఉన్న సీతమ్మని ఆకరించుకుని ఏ రావణాసురుడు ఏ దుర్మార్గుడైతే తీసుకుపోతున్నాడో వాడిని చంపడం కోసం ఏ జటాయువు చెక్కలు తెగి కింద పడినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అది కనుగొన్నప్పుడు ఎవరైతే సంవత్సరాల తరబడి జన్మల తరబడి ఎంతో కష్టపడి యజ్ఞాలని యాగాలని పుణ్యనదుల స్నానాలని తీర్థక్షేత్రాలని ఇలా రకరకాలుగా ఎవరైతే నన్ను తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారు అన్ని చేసిన తర్వాత ఏదో జన్మలో మోక్షాన్ని పొందుతారో ఆ పరమమైన స్థితికి నువ్వు వెళ్ళు ఓ జటాయు అని ఆయనకి చిత్తు పెట్టినప్పుడు రాముల వారు అంటారు. దాని అర్థం ఏంటంటే ఆపదలో ఉన్న ఒక అబలని కాపాడటం కోసం ఆయన మరణించాడు. అలా మరణించిన వారు భక్తులైనా కాకపోయినా దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ధర్మం కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేశారు కాబట్టి అటువంటి వారు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారు అనే ఆ జటాయువు నిదర్శనం ద్వారా మనకు రామాయణంలో తెలిసినట్టే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి గురించి మనం ఆయన వర్ధంతం చెప్పుకుంటున్నాము. వారు కూడా అదే పొందుతారు. అందుచేత ఈయన కూడా ప్రాణాలను విడిచిపెట్టారు. దేనికోసం? అక్కడ ఉన్న ఆ రోజున బ్రిటిషర్స్ ఆ దేశాన్ని పరిపాలించే టైంలో ఎన్నో అకృత్యాలు చేసేవారు. ఆ అకృత్యాలు ఎంతో మంది ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో మంది చనిపోయారు కూడా. నిజానికే సీతారామరాజు గారి గురించి ఒక చిన్న విషయం తెలుసుకుంటే, ఈయనకి ఫ్రెండ్ కోడవల్లి సూర్యనారాయణ రాజు గారు. ఈ కోడవల్లి సూర్యనారాయణ రాజు గారు మన రమణ భగవాన్ భక్తులు. ఈయన వెళ్ళి అరుణాచలంలో రమణ భగవాన్ దగ్గర ఉండిపోయారు. ఎవరో కోడవల్లి సూర్యనారాయణ రాజు గారు. ఈ కోడవల్లి సూర్యనారాయణ రాజు గారు అల్లూరి సీతారామరాజు గారు లెటర్ రాశారు. అదే ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు కానీ నిన్న మొన్నటి వరకు ఆ లైబ్రరీలో భద్రపరిచారు కూడా. ఆయనది పూర్వం తెలుగులో గొలుసుగట్టు రైటింగ్ గా ఉంది. సీతారామరాజు గారు ఏం రాశారంటే, నాకు ధ్యానం చేసుకోవాలని ఉందే, ఒక యోగిగా బతుకుదాం అని ఉందే, భగవంతుని తెలుసుకుందాం అని ఉందే, మోక్షం పొందాలని ఉందే. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదండి. చూస్తే రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళిపోయావు. నేను అక్కడికి వద్దాం అనుకునే లోపు ఏదో చెట్టు కింద ఎక్కడో అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుందాం అని కూర్చునేవాడిని. కళ్ళు మూసుకుని ఎలా తపస్సు చేసుకుందాం అనుకునే కూర్చునే లోపు నా కళ్ళు ఎదురుగుండానే ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న అడవిలో ఉన్న మన్యంలో ఉన్న ఈ పేదవాళ్ళ మీద, గిరిజనుల మీద అకృత్యాలు చేస్తా ఉంటే నా బ్లడ్ కొత్త ఉడికిపోయేది. అందుచేత నేను ఉండలేక వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళతోటి దెబ్బలాట దిగేవాడిని.
అది నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఒక స్వాతంత్రోద్యమం కింద మారింది. నేను అక్కడికే అనుకున్నాను ఈ గొడవలు మనకెందుకు అని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందాం ఆయన కొన్ని సిద్ధులు కూడా సాధించాడు. ఆత్మజ్ఞానం కోసం డైరెక్ట్ గా భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఏమో ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. ఈయన వెళ్దాం అనుకుంటూ రేపు వెళ్దాం మాకు వెళ్దాం అనుకుంటూ అందాక ఇక్కడ చిన్న చిన్న సిద్ధులు సంపాదిద్దాం అని అనుకునేసరికి ఈయన ఎక్కడ తపస్సు చేస్తా ఉంటే అక్కడ ఈయన కళ్ళెదరకుండా ఏదో ఒక అకృత్యం జరిగేది. అది చూసి తట్టుకోలేక ఈ పేదవాళ్ళ తరపున పోరాడేవాడు. అలా నెమ్మదిగా పోరాడేసరికి వాళ్ళ రామరాజు గారు మీరు మమ్మల్ని రక్షించారు, మీరు మమ్మల్ని కాపాడారు అని ఎంతో ఆప్యాయంగా ఆయన దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పడం, ఇంకా వాళ్ళల్లో ఒక మనిషి కింద వాళ్ళకి లీడర్ కింద తయారవడం, మళ్ళీ ఆ విలువ విద్య గట్ట ఆయన నేర్చుకుని వాళ్ళందరిగా నేర్పడం, ఆ బ్రిటిషర్స్ ఆఖరికి ఒక సైన్యం కింద ఈ మన్యంలో ఉన్న వాళ్ళ గిరిజనులు తయారు చేసి ఒక సైన్యం కింద తయారు చేసి బ్రిటిషర్స్ ని ఆయన ఎదిరించాడు. ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే ఒక మాట, స్పష్టమైన మాట, మా గురుదేవుల నాన్నగారు కూడా దాన్ని చాలా చోట్ల ఉదాహరించడం జరిగింది. సూర్యనారాయణ రాజు నువ్వు బాగానే వెళ్ళిపోయావు భగవాన్ దగ్గరికి, నేను కూడా వద్దాం అనుకునేసరికి ఏదో ఒక చోట నేను తపస్సు చేసుకుని వీళ్ళు ఎవరికీ కనపడకుండా అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుందాం అనుకుంటే నా కళ్ళ ఎదురకుండానే ఈశ్వరుడు ఏదో ఒక సంఘటన క్రియేట్ చేసేవాడు. నా రక్తం మరిగిపోతూ ఉండేది, చేత వీళ్ళని పుట్టి బస్సులో రక్షించాలి అని అనుకుని ఆ పోరాటంలో దిగేవాడిని. అలాగా ఆఖరికి ఒక సైన్యంగా తయారైపోయింది. నేను గమనించింది ఏంటంటే నాకు అరుణాచలం వచ్చి రమణ మహర్షి గారి దగ్గర నీలాగా ఉండిపోదామని ఉన్నా కానీ నా జుట్టు ఇచ్చుకుని లాక్కెళ్ళిపోతుందో ఒక మహాశక్తి ఏదో నన్ను స్వాతంత్రోద్యమ పోరాటంలోకి నేను ఎంత విరమించుకుందాం అనుకున్నా కానీ అవే సంఘటనలు జరిగి ఆఖరికి స్వాతంత్ర పోరాటంలో దిక్క తప్పలేదు. నేను గమనించింది ఏంటంటే నా చేతుల్లో లేదు ఇదే, నేను తపస్సు చేసుకుందాం అనుకున్నా కానీ అరుణాచలం వద్దాం అనుకున్నా కానీ నీలాగే రమణ మహర్షి గారి దగ్గర కూర్చొని మోక్షం ఎలా పొందాలో అవన్నీ ఆచరిద్దాం అనుకున్నా కానీ ఆ జుట్టు ఇచ్చుకుని తీసుకెళ్ళిపోతున్నాయో ఒక మహాశక్తి ఏదో. అలాగే నేను కూడా ఈ దేశభక్తి అనే దానికి పూర్తిగా లొంగిపోయాను అయ్యా, నేను రాలేకపోతున్నాను. నువ్వు అదృష్టవంతుడు అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఎన్నో బాధలు పడుతున్నాను వీళ్ళని రక్షించే నిమిత్తం అని చెప్పి రాయటం జరిగింది. అంటే సీతారామరాజు గారికి మోక్షం పొందాలన్న తపన ఉంది, భగవాన్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, అలాగే ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళకపోయాడు. ఎంతలాగా కూరుకుపోయాడు అంటే ఆయన చెప్పినట్టుగానే దుట్టు ఇచ్చుకున్న ఒక మహాశక్తి పోరాటంలో ఒక లాక్కెళ్ళిపోయింది. కానీ ఆయనకి మాత్రం ఆత్మజ్ఞానం పొందడం, మోక్షాన్ని పొందాలని ఒక తపన పోలేదు. జటాయుకి ఆ రోజు నేను మోక్షాన్ని పొందాలని ఉందో లేదో తెలియదు, కానీ ఆ రామాయణ కాలంలో సీతమ్మ వారిని రక్షించినందుకు, సీతమ్మని రక్షించడం కోసం కాదు, ఒక అబలని రక్షించినందుకు ఆ బలాత్కారంగా రావణుడి చేత తీసుకెళ్ళబడుతున్న ఒక అమ్మాయిని ప్రాణాలు కాపాడదాం అనుకుని ఈయన ప్రాణాలు అర్పించినందుకు రామచంద్రమూర్తి ఆయనకే మోక్షాన్ని ఇచ్చినప్పుడు మరి సీతారామరాజు గారు మోక్షం పొందకుండా ఎలా ఉంటారు? అందుచేత దేవుడితో సమానంగా ఆయనకి ఒక గుడి కట్టు మరీ పూజించుకోదగ్గ గొప్ప వ్యక్తి. కానీ ఇక్కడ అటువంటి ఏం గుడిలో లేవనుకోండి, కట్టినా కానీ అది మళ్ళీ ఇలాగ ఫాల్స్ ట్రెడిషనల్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సీతారామరాజు గారు ఏం చేశారు అంటే
దేశభక్తితోటి దేశానికి స్వాతంత్రం తేవాలి అని అనుకుని వెళ్ళలేదు ముందు. ఆయన కళ్ళ ఎదురకుండా ఒక అన్యాయం జరుగుతుంది, కళ్ళ ఎదురకుండా. ఉదాహరణకి ఈ ఈ మధ్యకాలంలో వాడు చూసా ఏంటది, ఎవరో పెట్టారు పోస్ట్. ఒక ఆవు ఉందండి, అది కట్టుబడి కట్టేసి ఉంది. ఒకటి ఏం చేశాడు, ఒక సుత్తితోటి దాన్ని నెత్తి మీద కొట్టేశాడు. కొట్టేస్తే అది అంబా అంటే అలాగా నిలువున కూలబడిపోయింది. అది చూస్తే ఎంత బాధేస్తుందో. నిజానికి అంత బాధ మనకు రాలేదనుకోండి, మనకి ఆత్మజ్ఞానానికి కూడా అర్హులం కాదు. దాన్ని ఏమంటారంటే విషాదము అంటారు. మనకు బాధ వచ్చినప్పుడు మనం ఏడవటం కాదు. పుట్టి కొన్నాడు ఆవు నెత్తి మీద సుత్తిచ్చి కొట్టేశాడు కదా, అలా కొట్టేసిన వాడిని చంపతీరాలే అనే ఒక తత్వం ఏదైతే ఉంటుందో అది క్షత్రియత్వం. అది ఎవరిలో ఉన్నా కానీ వాళ్ళే క్షత్రియులు. వాళ్ళకి విషాదం రాకపోతే, ఆ బాధ రాకపోతే క్షత్రియులే కాదు వాళ్ళు. బాధ వచ్చినా కానీ బ్రాహ్మణత్వం ఉందనుకోండి, ఇటువంటి వాళ్ళు ఉన్నారో అంటే కొంచెం తెలివితేటలుగా సాత్వికంగా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు మనం ఎలాగా, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఆ వీడియోలో చూసాము. ఆవు నెత్తి మీద కొట్టేసారు తెచ్చుకుని. ఏం పాపం చేసింది ఆవు, ఎంత జాలి కలుగుతుందే ఆ ఆవు రూపాన్ని చూస్తే, ఎంత సాత్వికంగా ఉంది. కొట్టుకున్నానే ఎందుకు కొట్టేశాడు అంటే ఆవుని తినే జాతి అది. కొంతమంది ఆవుని తింటారు, అది తినటం కోసం దాన్ని చంపాలి కదా. అదే కాదు, మీరు అనుకోవచ్చు కొంతమంది కోడిని కోసేస్తారు. కోసేస్తున్నప్పుడు అది కూడా బాధపడుతుంది కదా. ఆవు మనకు ముఖ్యం, కోడి ముఖ్యం కాదా? అంటే ఒక జీవరాశిని చంపుతున్నప్పుడు, పుట్టుకున్నైనా చంపుతున్నప్పుడు అది పడే బాధ. అప్పుడు యాక్చువల్గా అయితే మనలో చాలా మంది నిన్న మొన్నటి వరకు కూడా చికెన్లు మటన్లు తిన్నవాళ్ళు కదా. వాడెవడో ఒక జాతి వాడు ఆవుని చంపేసేట ఎందుకు చంపుతాడంటే తినటం కోసమే కదా. అలాగే మనం కూడా మటన్లు తిన్నప్పుడు ఒకప్పుడు కాలంలో తిన్నాం, ఒకప్పుడు కాలంలో కోళ్ళని గట్ట తిన్నాం. ఒక జీవిని చంపేసి తినటం అనమాట. అంటే అది క్రూరత్వం. అది ఒక జీవిని చంపేస్తే మనం తినేయటం క్రూరత్వం కాదా పని ఆలోచించండి. అది ఆవు కరెక్టే, మనకు బాధేస్తుంది. గోమాత అంటే మనం ఎంతో గౌరవిస్తాం, పూజిస్తాం. మరి మేకను కోస్తారనుకోండి, దానికి బాధ రాదా? కోడిని కోస్తారనుకోండి, దానికి బాధ రాదా? పోనీ ఆఖరికి చేపలు ఉంటాయనుకోండి, అవి కూడా జీవరాశి కదా, వాటికి బాధ రాదా? ఒక జీవుడిని చంపటమే కదా. ఒక జీవుడిని చంపిన జీవుడు శరీరం ఏమవుతుంది? ఆవు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే చంపిన జీవుడు శరీరం ఏమవుతుంది? ఆ జీవం పోతుంది లోపల నుంచి. ఆ శరీరం ఏమవుతుంది? శవం అవుతుంది. మనిషి పీకి కోసేస్తే మనిషి దేహం శవమైనట్టే, ఆవు పీకి కోసేస్తే ఆవు దేహం శవమైనట్టే, మేక పీకి కోసేస్తే మేక దేహం కూడా శవం అవుతుంది, కోడి పీకి కోసేస్తే కోడి దేహం కూడా శవం అవుతుంది. అంటే శవాలను తింటున్నాం అనమాట. అంటే ఇప్పుడు తినకపోవచ్చు, ఇంతకు ముందైనా శవాలను తిన్నాం అనమాట. శవాలు తినేవాళ్ళు ఏమవుతారు? రాక్షసులు అవుతారు. అది ఎంత అందంగా వండుకున్నా, రుచికరంగా ఉంటుందని, ఇంపుగా ఉంటుందని చెప్పి ఎంత అందంగా వండుకున్నా ఒక శవాన్ని వండి తింటున్నాం మనం. ఒక శవాన్ని వండి తినేవారికి వారు రాక్షసులు ఎందుకు అవరు అసలు? ఆలోచించండి ఒకసారి. ఒక శవాన్ని వండి, ఒక ఆయన బెర్నార్డ్ షో ఎవరో ఉన్నారంట, ఏమంటే మీరు వెజ్జా నాన్ వెజ్జా అని అడిగారంట. వెజ్ అంటే వెజిటేరియన్, అంటే ఆకుకూరలు గట్ట తినేవాడు. నాన్ వెజిటేరియన్ అంటే ఏ కాకుండా ఈ జంతువులు గట్ట తినటం. ఆయన ఏమన్నాడంటే, నా పట్ట ఏమైనా శ్మశానం అనుకున్నావా అంటున్నాడండి. అంటే వాళ్ళ దేశంలో చచ్చిపోయిన శవాలని తీసుకెళ్ళి శ్మశానంలో కప్పెడతారు. ఒక గౌరీ కడతారు, ఒక సెలువు ఏదో పెడతారు అక్కడ.
అంటే ఈ శవాలన్నిట్లో తీసుకెళ్లి కప్పెడతారు భూమిలో, శ్మశానం అంటారు దాన్ని. ఈ బెర్నాడ్ షా గారు ఏమన్నారంటే, నా పొట్ట ఏమన్నా శ్మశానం అనుకుంటున్నావా, ఈ చచ్చిన శవాలన్నింటిలో లోపల పెట్టుకుంటాక అన్నట్టంట. ఆయన తెలివైనడు కాబట్టి కొంచెం అందంగా చెప్పాడు. అందంగా చెబితే మనలాంటి వాళ్ళు కొంతమందికి ఎక్కదు కదా. అంటే ఇప్పటిదాకా తెలిసే తెలియకో ఆ ఫీలింగ్ లేకో కొంతమంది జీవుల్ని మనమే చంపేసి తినేసాం కదా. మరి ఆ జీవుడు చంపినప్పుడు ఎటువంటి బాధ అయితే అనుభవించాడు, పీక్కోసినప్పుడు ఆ ఆవును చూసి ఎంతో బాధపడ్డాం. సుత్తితోటి నెత్తిమే కొట్టేసరికి ఎంత బాధ అది. అది తీసుకుంటూ పోయింది కదా. అలాగే పీక్కోసేసినప్పుడు మేక బాధపడతా, పీక్కోసేస్తే మనకి ఎటువంటి బాధ వస్తుందో అదేం చేసింది, ఏం చేయలేదు కదా. పీక్కోసినప్పుడు మనకి ఎంత బాధ వస్తుందో, గుండెలు ఎలాగైతే కొట్టుకుపోతాయో, దేహంలో ప్రాణాలు ఎలాగైతే తోడేస్తున్నా బాధ వస్తుందో. అంటే చనిపోయే ముందు ఒక వ్యక్తికి ఎటువంటి బాధ వస్తుంది అనేది మనకి ఇంకా అనుభవం లేదు. ఏం చేద్దాం, మనం ఇంకా చావలేదు కాబట్టి. చనిపోయే ముందు పీక్కోసేసినా లేకపోతే పొడి చేసినా, పొడి చేయటం వల్ల చంపినా, పీక్కోసేయటం వల్ల చంపినా, లేకపోతే బుల్లెట్ దింపు చంపినా, లేదా గోడలు ఇచ్చుకుని నరికేసినప్పుడు చంపినా మనకి ఎటువంటి బాధ వస్తుంది. అలా బాధ అంటూ వస్తుందా రాదా ఒకసారి భక్తులందరూ ఒకసారి ఊహించుకోండి. మనల్ని ఎవరు చంపేస్తున్నారు అనుకోండి, మన నిజంగా మనం చనిపోబోతున్నాం అనుకోండి, ఎంత బాధ వస్తుంది. చేస్తే ఎటువంటి బాధ వస్తుంది. ఒకవేళ గొడ్డలతో నరికేశారు అనుకోండి, పొట్టలో పొడిచేశారు అనుకోండి, గుండెలో పొడిచేసారు, ఎటువంటి బాధ వస్తుందండి. అలాగే కోడిని కోసేస్తే అది జీవుడు కదా, మనిషి కంటే తక్కువ. మేకను కోసేస్తే అది జీవుడు కదా, మేకే కదా, అది జీవుడు కాదు కదా అని అనుకుంటాం మనం. ఎంత బాధ వస్తుంది. బాధ రావడమే కాదు, కొంతమంది అయితే ఏదో ఇంకొక జాతి ఇంకొక మతం మనుషులు అయితే జపా చేస్తారు ఏదో అంటారు దాన్ని. అంటే వాళ్ళు నరకరు, ఆ మెడ దగ్గర రక్తనాళాన్ని ఒకదాన్ని కట్ చేస్తారు. కట్ చేస్తే ఆ రక్తం అలా పోతూ ఉంటుంది. అలా పోతా ఉంటే ఎంత బాధ అంట దానికి. ఇప్పుడు మనకే ఏ మణికట్టు దగ్గర నరాలు కోసేసుకున్నాం అనుకోండి, రక్తం అలా వెళ్ళిపోతుంది అనుకోండి, రక్తం పోయి చచ్చిపోతాం అనుకోండి, ఎంత బాధ ఉండదు. అలా బాధపడటమే కాకుండా, ఆ బాధను అనుభవించడమే కాకుండా అది ఎటువంటి బాధో ఒకసారి ఊహించుకోండి. ఒక జీవుడికి మన తిండి కోసం ఎంత బాధ పెట్టవలసిన అవసరం ఉందంటారా? అదే అలా చనిపోయేటప్పుడు లోపల తను రక్షించుకునే వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ ఏం చేస్తుంది, బాడీలో ఉన్న వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకోవాలని చెప్పి కొన్ని రకాల పదార్థాలని ఎంజైమ్స్ విడుదల చేస్తుంది. కానీ ఎలాగా రక్షించుకోలేకపోతున్నాం కాబట్టి ఆ ఎంజైమ్స్ ఆ పదార్థాల విషాలుగా మారిపోతాయి. అంటే కోడిని కోసినా మేకను కోసినా వాళ్ళు చెప్పిన పద్ధతిలో కోస్తే కనుక ఎక్కువ విష పదార్థాలు వస్తాయి. ఈ మన వాళ్ళు అమ్మవారికి కట్టేస్తారు, ఏటలను గట్ట ఒకే ఒక్క వేడితో తగెట్టేస్తారు, కొంతసేపు గలగలా కొట్టుకుంటుంది. కానీ కొంతమంది దాన్ని ఏదో అంటారండి, మరి అలా ఏదో తెలియదు, దాని పేరు ఏదో ఉంది. మెడ దగ్గర నరం కోస్తే ఒక అరగంట దాకా అలా రక్తం వెళ్తానే ఉంటది. అరగంట పాటు అది బాధపడతానే ఉంటది. మీరు ఎప్పుడైనా చూస్తే గనక ఒక మేకను కానీ కోడిని కానీ పీకులు చేస్తే అవి కొట్టుకుని గిలగల కొట్టుకుని ఒకవైపు తల ఒకవైపు మండు కొట్టుకుని ఎంత బాధపడతాయండి అయ్యి. ఇప్పుడు అంత సపోజ్ ఎక్కడో మేము కోయట్లేదులంటే, ఎవరో కోస్తే మేము అక్కడి నుంచి కొని తెచ్చుకుంటున్నాం అంటే, మీరు తింటున్నారు కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి పోతున్నారు. కోసిన పాపం వాడు ఒకటికి వెళ్తుందా, తిన్నవాడికి వెళ్తా? మరి మీ వల్లనే కదా. హత్య చేసినవాడి కంటే కూడా ఎవరి నిమిత్తం అయితే హత్య చేయబడిందో
దాన్ని పరమము అంటారు. ఎవరు పరంగా కోసాడు వాడు? మనం కొనుక్కుంటున్నాం, తింటున్నాం కాబట్టి చేత ఆ పాపం, ఆ కోసిన పాపం మనకు రాకుండా పోతుందా? పోనీ ఆ మాంసంలో వాటికి సంబంధించిన విషం గట్ట ఎక్కకుండా ఉంటుందా? అది కంటికి కనిపించే విషం అనుకుంటున్నారా? ఒకటి ఆ ప్రాణాన్నే అకారణంగా, అంటే నీకు అది తప్పించి ఆహారం లేదా, పోనీ నీ ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆ మాంసం తప్పించి ఇంకోటి లేదా? ఆకుకూరలు లేనప్పుడు, కాయగూరలు లేనప్పుడు, దుంపకూరలు దొరకనప్పుడు, ఈ భూమి మీద నీకు ఏమీ లేదనుకోండి, ఏం తినాలో తెలియట్లేదు అనుకోండి, అప్పుడు నీ జీవుణ్ణి రక్షించుకోవడం కోసం ఇంకొక చిన్న ప్రాణిని చంపుతా అనుకోండి, అది ఆపద్ధర్మం అంటారు. ఆపదలో మనం అనుసరించవలసిన ధర్మం. నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆపద్ధర్మంగా చేస్తే పాపం అంటుకోకపోవచ్చు, కానీ దాన్ని కూడా ఎంజాయ్మెంట్ గా తింటా అంటుకుంటుంది, ఎంజాయ్ చేస్తూ కాకుండా. ఇంకా నా ప్రాణం, ఇంకొంతమంది అయితే పోతే పోయిందిలో ప్రాణం చెప్పి వదిలేసుకుంటే వాళ్ళు పుణ్యాత్ములే. ఇంకా ఒక ప్రాణాన్ని చంపేసి మనం అది గెలగల గెలగల కొట్టుకుంటా ఉంటే ఆ ఆ కొట్టుకున్న పాపం అది దాని దేశం లోపల దాని ప్రాణాలు తోడేస్తున్నప్పుడు అనుభవించినటువంటి ఆ ఏదైతే అంత బాధను అనిపించిందో, ఆ బాధనే తిన్న వాళ్ళకి అనుభవించడానికి పెట్టడా ఈశ్వరుడు. ఎవరు ఏ పని చేసిన ప్రతిదీ మనకే తిరిగి వస్తుంది కదా. అన్నా పని అంటే నువ్వు నీసు తిన్నావు, ఈశ్వరుడు ఇచ్చాడా నీకు ఆ పని? ఆయన పని చేసి పెట్టావు నువ్వు. మన తిండి విషయంలోనే ఎంత అజాగ్రత్తగా ఉన్నప్పుడు, మనలో రాక్షసత్వం నింపేసి ఉన్నప్పుడు, ఒక్క ప్రాణాన్ని ఒక్క హత్య చేసైనా కానీ మన జీవితంలో ఒకసారి తిన్నా కానీ ఆ ప్రాణి ఎలాగైతే గలగల గలగల తనుకుంటూ చచ్చిందో మనకి ఆ పాపం అంటుకుని మనం కూడా గలగల 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 తన్నుకుంటూ చావమా? అలా ఎన్ని కోళ్ళు తిన్నామో. ఇప్పుడు ఊరికనే 1 కేజీ 1 కేజీ తెచ్చుకున్నాం, అది కూడా పాపమే కదా. ఒక ప్రాణాన్ని ఒకరిని హత్య చేయటమే కదా. మనిషిని చంపితేనే హత్య, కోడిని చంపితే అది హత్య అనరా? అదే మనిషిని చంపితేనే హత్య అంటారా? మేకని చంపితే అది హత్య అవదా? ఇలా హత్యలు చేసిన పాపాలు మనకు రాకుండా ఉంటాయా? అదొక్కటే దయచేసి ఈ సాధకులైన వారు, ముఖ్యంగా ఈ భగవాన్ ఆశ్రయించేవారు కానీ మంత్రాలు చేసుకునేవారు, అంచేత ముఖ్యంగా మంత్రాలు చేసుకున్నారు అప్పటి వరకు తిన్నా కానీ ఆ తర్వాత తినరు. అంచేత దాన్ని బలవంతాన్ని నొక్కేయటం కాదు. బలవంతాన్ని అంటిపెడితే ఏమవుతుంది? నువ్వు ఇహలోకంలో తినకపోవచ్చు, కానీ కళల్లో తినేస్తావు కదా. దాన్ని వైరాగ్య భావంతో విడిచిపెట్టాలి. అంటే విశిష్టమైన రాగం పరమేశ్వరుడి పాదాల మీద నీకు ఇష్టం పుట్టినప్పుడు, పరమేశ్వరుడి పట్ల నీకు పూజ్యభావం పెరిగినప్పుడు, పరమేశ్వరుడు నీకు సద్బుద్ధినిచ్చినప్పుడు ఆ సద్బుద్ధి చెబుతుంది, నువ్వు నీ నాలుక కోసం, నీ ఇష్టం కోసం, నీ నాలుక రుచి కోసం ఒక జీవిని చంపి అది గిలగల్లా 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 తనుకుంటూ చస్తే ఆ పాపాన్ని కూడా తీసుకుని ఆ శవాన్ని వండుకుని నువ్వు తినవలసిన అవసరం ఉందా? నీకు ఆకుకూరలు ఇవ్వలేదా? కాయగూరలు ఇవ్వలేదా? పప్పులు ఇవ్వలేదా? ధాన్యాలు ఇవ్వలేదా? ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు రుచి కోసం అవి పని కట్టుకుని తింటున్నావు అంటే అది మాంసం అవసరం లేదు. రొయ్య కూడా మాంసమే కదా, అది కూడా ఒక జీవే కదా. దాని తోడు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వీటిలన్నిటిని మనం పండించటం ఇంకెంత పాపం అన్నది. కొంతమంది అదే వృత్తిలో ఉంటారు కూడా. అదే వృత్తిలో ఉండి మాంసం కొట్టు అంటే మేకలను చంపేసి మాంసం కొట్టు పెట్టుకున్న ధర్మవ్యాధుడికి కూడా జ్ఞానం వచ్చింది మరి. కానీ అక్కడ ఎలా వెళ్ళాలి? నీకు అది తప్పించి వేరే మార్గం లేనప్పుడు తప్పదు. నీకు ఆ వృత్తి తప్పించి రెండో వృత్తి ద్వారా నువ్వు బతకలేనప్పుడు తప్పదు. లేదా నీ పూర్వీకులందరూ కూడా అలాగే బతికి ఇంక వేరే మార్గం ద్వారా బతకలేకపోతే తప్పదు. కానీ నువ్వు వేరే మార్గం ద్వారా, అంటే ఈ శవాలను అంటే జీవులను చంపటమే వృత్తిగా పెట్టుకుని
ఏమంటే మాకు చేపల చెరువులు ఉన్నాయండి, రొయ్యల చెరువులు ఉన్నాయండి. మరి మాకు వీటిలో అదే వృత్తి అండి. మాకు వాటి మీద ఎప్పటి నుంచో ఆధారపడటం. మాకు వృత్తిగా ఉంది కాబట్టి, తప్పదు కాబట్టి ఏదో చేస్తున్నామంటే పాపం పాపమే. కానీ అది తప్పించి వేరే వృత్తిలోకి మేము వెళ్ళలేము అనుకుంటే, అది పడ్డ ప్రతి రొయ్య, ప్రతి చేప అది చంపబడినప్పుడు ఏదైతే పాపం వస్తుందో, ఎన్ని జీవరాశులు అయితే చంపడం ద్వారా ఆ ప్రాణాలు పోవడం ద్వారా ఎన్ని బాధలు అయితే వస్తాయో, అన్ని బాధలో కూడా నీ ఇంట్లో వ్యాపారం చేసినా కానీ ఆ పాపం నీకు కూడా తగులుతుంది. దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. అంచేత మాక్సిమం అటువంటి వృత్తుల్లోకి ఎవరు వెళ్ళరు. కొంతమంది ఏదో మద్యపానం అమ్మే దుకాణాలు ఏదో పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళు పరమ ధర్మాత్ములుగా ఉండొచ్చు. కానీ అటువంటివి పెట్టుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ మత్ కర్మకృత్ మత్ పరమః, ఇటువంటి చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తూ ఎంతో జాగ్రత్తగా వెళ్ళాలి. అవి నిషేధితం, అవి ధర్మానికి విరుద్ధమైనవి. జీవులు చంపేసి తినేసి ఇలాగ మనం డబ్బులు సంపాదించేసుకుని ఏసీ కారులో కూర్చుంటే ఈ రోజు బాగానే వెళ్ళిపోతాయి. కానీ ఎన్ని జన్మలో ఇప్పుడు మీకు నిజంగా ఏ రామనామో చేస్తున్నారు అనుకోండి, ఏ శివనామో చేస్తున్నారు అనుకోండి, ఒక చిన్న చికెన్ ముక్క తిన్నారనుకోండి, మీరు చేసే మంత్రాలు నిజంగా నిస్వార్థంగా చేస్తూ పరమ పవిత్రత కోసం మీరు చేస్తూ ఉన్నట్లయితే, ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకుని మీరు చేస్తున్న క్రమం అయితే గనక, నిజాయితీగా చేస్తుంటే గనక ఒక చిన్న మొక్క తిన్నా కానీ అది మీకు అసలు ఆ వాసన కిట్టదు. ఆ నోట్లోకి వెళ్తే ఒక పెళపరం వస్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఎంత చెడ్డ చేయాలో, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అరిగిపోయింది అనుకోండి, ఆ రోజున నీకు రకరకాల తలంపులు వస్తూ ఉంటాయి. నిజానికి ఆ పడుకున్న తర్వాత ఏ కాలం వచ్చింది అనుకుండా ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ ఉంటాం. ఏం చేత ఒక చిన్న ముక్క తిన్నా కానీ, ఆ ఒక మేక ఒక మటన్ ముక్కని తిన్నా అనుకోండి, ఆ పార్ట్ నువ్వు తిన్న పార్ట్ ఆ మేకలో ఎక్కడుందో ఒక తొడలో ఉందనుకోండి, దాన్ని చంపినప్పుడు ఆ తొడ భాగానికి ఆ మాంసానికి ఎంత బాధ వచ్చింది అనేది, ఆ మేక ఎంత వణికిపోయింది అనేది నీకు స్పష్టంగా కలలో కానీ అలాగే మెలకువలో ఉండగానే ఒక అనుభూతి రూపంలో నీకు వచ్చేస్తుంది. నువ్వు మంత్రం బాగా చేస్తే, సాధన బాగా చేస్తే, ఉత్తుగా కాకుండా ఏదో కోరికల కోసం కాకుండా నువ్వు నిజంగానే ఆత్మజ్ఞానం కోసం చేస్తే, ఆ మేక కానీ ఆ కోడి కానీ దాని ప్రాణం ఎంత విలవెల్లాడిపోయిందో, ఎంత జల్లార్చిపోయిందో అది నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. ఏంటిలా వచ్చేస్తుంది అనుకుంటాం, ఇది తినటం వల్ల, ఆ మాంసం తినటం వల్ల, అది లోపలికి వెళ్ళటం వల్ల అది అణువులుగా మారి మన అణువుల్లో కలిసినప్పుడు అవి మనం ఎంతో రామనామంతో చేస్తూ ఉంటే, ఆ రామనామం మన అణువులకి, మన రక్త కణాలకి మనకి వెళ్ళిపోయినప్పుడు, ఈ శివనామం చేస్తే శివనామం మన రక్త కణాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఏవైతే మేక సంబంధించి ఆ అణువులు గట్ట వచ్చి వీటిని చేరతాయో వీటికి తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతాయి? ప్రాణం జిల్లాచిపోతుందో అటువంటివి వచ్చి పడ్డాయి వీటికి. నీకు లోపల ఎలా ఉంటుందంటే, అది ఏదైతే ఎంత బాధపడిందో అంత బాధ నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఎలా వచ్చేస్తుంది, ప్రాణం జిల్లాచిపోతుంది అంటే, ప్రాణాలు తోడేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే అనుకుంటే నువ్వేం చేసావు? ఆ రొయ్య ఏదో తిన్నావు, లేకపోతే ఆ మాంసం ఏదో తిన్నావు. ఇటువంటి నీకు ఏమన్నా వస్తున్నాయా? వస్తే కనుక నిజంగా సాధన చేస్తున్నట్టే. ఏమీ రావట్లేదు అనుకోండి, మీరందరూ ఉత్తు సాధకులు, ఏదో కాలక్షేపం కోసం సత్సంగాలకు వచ్చే సాధకులు, అటువంటి వారు మాకు అసలు అవసరమే లేదు. ఏదో వెళ్ళంటున్నారు కాబట్టి ఏదో చెబుతున్నాం. ఇటువంటి వారి వల్ల మాకు ఉపకారం లేదు, మీకు అంతకంటే ఉపకారం లేదు. మా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. తినాలనుకుంటే తినేసేయండి, సాధనలోకి రాకుండా శుభ్రంగా రాక్షసులుగా తయారైపోండి. మేమేదో సత్సంగం పెట్టాం కదా, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. బలవంతాన్ని ఆపుకుంటే కనుక నువ్వు కళల్లో తినేస్తావు. ఇళ్ళలో తినవు కానీ కళ వస్తుంది అది తింటున్నట్టు. అంటే నీకు అది పోలేదు.
నిగ్రహం కిం కరిష్యతే అని అడుగుతాడు. నువ్వు నిగ్రహం చేసుకుంటావా? నీ నిగ్రహం ఏ పాటిది? ఏం చేయగలుగుతుంది నీ నిగ్రహం? అది కాదయ్యా, నువ్వు వైరాగ్యాన్ని పెంచుకో. అంటే విచక్షణతో కూడిన సమాజం పట్ల, నువ్వు చేస్తున్న పనుల పట్ల నీకు ఒక విచక్షణ ఉండాలి ముందు. అలాగే ఈ పరమేశ్వరు పట్ల ఒక విశిష్టమైన రాగం, ఒక విశిష్టమైన ఇష్టం ఉండాలి. అదే విశ్వాసం అయి ఉండాలి. నీ శ్వాస ఎటువంటిదో, శ్వాస కాని శ్వాస అది ప్రాణానికి ఉంటుంది. ఈ ఊపిరితిత్తులకి శ్వాస ఎలాగుంటుందో విశ్వాసం, విశిష్టమైన శ్వాస ప్రాణానికి ఉంటుంది. అంటే కొంతమంది భర్త పోయాడనే న్యూస్ వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్ గా భార్య ప్రాణం పోతుంది. అది విశ్వాసం. అంటే ప్రాణాలతో కనెక్షన్ అక్కడ. అంటే పోనోళ్ళకి నిజంగా కనెక్షన్ లేదని కాదు అక్కడ, అంతలాగా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయినందని వచ్చిందనుకోండి, వీళ్ళకి వెంటనే ఏదోటి లోపల ప్రాణంలో గుడుకుమంటది ఏదో మతానికి. అటువంటి వార్తలు, అందుకనే చెడు వార్తలు ఇమ్మీడియట్ గా వెంటనే ఎలా పోయారు అలా ఎలా చెప్పరు, కొంచెం సీరియస్ గా ఉందని అలా చెబుతూ ఉంటారు. ఇటువంటివి కూడా ఉంటా ఉంటాయి. సరే, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అల్లూరి సీతారామరాజు గారు జ్ఞానం పొందారా లేదా? ఖచ్చితంగా పొందే తీరతారు. ఎంచేత ఆయన మత్ కర్మకృత్ అంటే ఏంటో తెలియకపోయినా, అది ఈశ్వరుడి పని అని తెలియకపోయినా, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళని ఈ బ్రిటిషర్స్ వీళ్ళందరూ కూడా పీడిస్తూ ఉంటే ఈయన దేవుడిలోకి వెళ్ళి కాపాడాడు. వాళ్ళ బాధను తన బాధ చేసుకున్నాడు. ఇది ధర్మం, రక్షించాలి కాబట్టి రక్షించడం కాదు, ఆయన ఊరుకోలేకపోయాడు తన కళ్ళు ఎదురకుండా. అందుకనే అంటాడు, ఏదో ఒక మహాశక్తి నా జుట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోతుంది అయ్యే సూర్యనారాయణరాజు, నా ప్రారంభం అలా ఉంది, మరి నాకు రమణ భగవాన్ దగ్గరికి వచ్చేయాలని ఉంది కానీ రాలేకపోతుందని అన్నాడు. ఆ కోడవిల్లో సూర్యనారాయణరాజు గారు రమణ భగవాన్ దగ్గర ఉండి సాధన చేసుకుంటా ఉంటే ఆయన పొందేరా లేదో ఆత్మజ్ఞానం మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా సీతారామరాజు గారికి ఈ రోజుని, ఈ మే నెల 7వ తారీఖు ఆయనకి ఆ బుల్లెట్ తగిలినప్పుడు ఆ తెల్లారుజాముని ఆయన నది ఒడ్డుకి వెళ్ళి సంధ్యావందనం చేయటం ఆయనకి అలవాటు. చూడండి ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఒక పక్కన జనాలకి దొరకకుండా, బ్రిటిషర్స్ దొరకకుండా, వాళ్ళు ఎంతమంది కోటసార్లు పెట్టినా కానీ దొరకకుండా ఉన్నవాడు తెల్లవారుజామున 3ంటికి వెళ్ళి నదిలో సంధ్యావందనం ఇస్తూ ఉండగా, నీళ్లు ఇస్తూ ఉండగా, ఎంత గ్రేట్ చూడండి. సంధ్యావందనం సూర్య నారాయణమూర్తికి అర్పిస్తూ ఉండగా బుల్లెట్ వచ్చి తగిలింది. ఎంత గ్రేట్ చూడండి, ఎంత మంచి టైమో చూడండి. తెల్లవారుజామునే ఆయన సంధ్యావందనం చేస్తూ ఉండగా పోయాడు. అటువంటి గొప్ప అవకాశం ఇచ్చింది. బుల్లెట్ దిగింది. సినిమాల్లో గట్ట ఏదో చూపిస్తారు అనుకోండి, ఏదో వందే మాత్రం అనే, నువ్వు నన్ను ఏం చేయలేవు, లేకపోతే నా దేశాన్ని ఏం చేయలేవు, ఇలా రకరకాల డైలాగులు ఉంటాయనుకోండి. నాటకీయత కోసం జనాలు బాగా పట్టడం కోసం అలా రాస్తారా, కానీ ఆయన పోయింది ఏంటంటే ఈ తెల్లవాళ్ళు చాటుగా వచ్చి ఆయన పలానా తోటకి కరెక్ట్ గా తెల్లారుజాముని సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు అని ఆళ్ళల్లో ఒకడు ఉప్పందిస్తే, ఎప్పుడైనా సరే ఇక్కడే వస్తున్న భారతదేశంలో ఉన్న ఇటువంటి పనికిమాలిన వాళ్ళు, దేశద్రోహులు, అంటే 4 డబ్బులకి కక్కుర్తుపడి అనుచరుల్లో ఒకడో చెప్పేస్తాడు, ఆయన కరెక్ట్ గా తెల్లారుజామున 3ంటికల్లా నదికి వెళ్ళి ఆయన సంధ్యావందనం చేస్తాడు అని చెప్పేయటం వల్ల ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు ఎవడికి తెలీదు. ఆయన కూడా ఎవడికి చెప్పడు, బాగా దగ్గర ఉన్నవాడు కూడా చెప్పడు. కానీ ప్రతిరోజు కాలకృత్యాలు తీసుకున్న తర్వాత స్నానం చేసి ఆ నది ఒడ్డున సంధ్యావందనం ఇస్తాడు, చేస్తాడు. ఆయన సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తాడు అనే, అది మాత్రం పక్క అనే న్యూస్ చెప్పేశాడు. ఈ 2 వాళ్ళ వల్ల దేశం మన ఎంత దరిద్రంలో ఉండడానికి కారణం. వాళ్ళు అక్కడే ఆ రోజున వాళ్ళే కాదు, మన ఇంట్లో ఉండొచ్చు, మన ఊళ్ళో ఉండొచ్చు, ఇలా డబ్బులు కాసుపడి ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ప్రాణాలు తీసేసిన వాళ్ళు అలా ఉన్నారు. కాబట్టి మన భారతదేశం ఇలా ఉంది. ఇంత దరిద్రానికి కారణం అటువంటి స్వార్థపరులు 4 డబ్బుల కోసం చెప్పేశాడు. ఇంకా సంధ్యావందనం తప్పించి ఇంకే మిగతా టైంలో ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. దానికి తోడు ఆయనకి సిద్ధులు కూడా ఉన్నాయి.
ఇక్కడ మాయమైపోయి ఇంకో చోట అంటే వెళ్తా ఉండేవాడు. అవన్నీ కూడా ఇప్పుడు జనాలు నమ్మరు కాబట్టి ఆ సిద్ధుల గురించి మనం ఇప్పుడు చెప్పుకోము. కానీ ఒకడు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కరెక్ట్ గా సంధ్యావందనం అంటే అక్కడ మోరింటికి వెళ్తాడు. మోరింటికి వెళ్ళాడు, స్నానం చేశాడు. ఆ సంధ్యావందనం అర్ఘ్యం ఇస్తున్నారు ఉన్నారని మొత్తుకే ఉషోదయం అంటారు దాన్ని, పరమ పవిత్రమైన కాలం. ఇస్తా ఉండగా వీళ్ళ చాటు నుండి కనిపెట్టారు, బుల్లెట్ దింపారు. బుల్లెట్ దింపిన వెంటనే ఆయన చనిపోతాడు. అంతేగాని అక్కడ కాదురా ఇక్కడ కాల్చడం ఇవన్నీ కూడా సినిమా డైలాగులు, అవన్నీ కూడా జరగలేదు. సంజయ్ ఇస్తా ఉండగా ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. ఇది ఎంత గొప్ప ముహూర్తం చూడండి, ప్రాణం విడిచిపెట్టాడు, ప్రాణం పోయింది. ఇంకోటేంటి, అది అంత మంచి ఆయన ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళాడు అని చెప్పడానికి అదొక నిదర్శనం. ఇంకోటంటే ఆ జటాయుకి ఇచ్చేసినట్టుగా రామచంద్రమూర్తి ఈ పరమేశ్వరుడు ఈయనకి ఎంతసేపు అరుణాచలం వెళ్ళిపోవాలి, రమణ మాస్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, మన సూనారాయణ రాజుతో మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి సాధన చేసేయాలి అని ఉంటుంది. కానీ ఈశ్వరుడు ఈయనకి ఒక బలీయమైన ప్రారంభాన్ని ఇచ్చాడు. ఏంటది, గిఫ్ట్ లాక్కెళ్ళిపోతుంది. ఆయన అరుణాచలం వెళ్దాం, ఇంకా వచ్చే నెలలో వెళ్దాం, ఆ 2 నెలలకి వెళ్దాం, 3 నెలలకి వెళ్దాం, ఇంకా మొట్టమొదటి సర్దేసి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఏదో సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఇంకో సంఘటన జరుగుతుంది. ఇవన్నీ తెలుస్తూ ఉండేసరికి ఇంక రక్తం మరిగిపోతూ ఉండేది. ఆ ఉడుకు రక్తం నిజంగా క్షత్రియ ధర్మం అంటే అదే, ఆ క్షత్రియ రక్తం అంటే అదే. అంతేగాని ఇలాగ పిరికోళ్ళకి రాముడి తాలూకా చేసిన వాడు ఎవడో తెలిసినా కానీ నోరు కూర్చున్న వాళ్ళకి, ఈ విగ్రహాలను పాడు చేస్తా ఉంటూ ఊరుకున్న వాళ్ళకి, గొంతులు పాడు చేస్తా ఉంటూ ఊరుకున్న వాళ్ళకి ఏళ్ళు ఎవరో చిత్రాలు ఎవరో కాదు, వీళ్ళందరూ కూడా సూత్రులే అంతే. అంటే సూత్రులు అంటే తప్ప అని కాదు, సేవ ద్వారా ధరించేవాళ్ళు అంతే. క్షత్రియత్వం వీరత్వం. ఇప్పుడు జలియన్ వాలాబాగ్లో కొన్ని వేల మందిని చంపేశాడు జనరల్ డయ్యర్. ఆ డయ్యర్ లండన్ వెళ్ళిపోయిన తర్వాత మన ఇండియా నుంచి ఒక కుర్రోడు వెళ్ళి పనికట్టుకుని అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమకు వచ్చి ఆయన అక్కడ ఫెసిలిటీని పేలు చేశారు. కొంతమంది మాత్రం అలా పుడతారు గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా అలా పొందేస్తారు. ఎవరైతే అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం ధర్మం కోసం చనిపోతారో వాళ్ళకి జటాయువు ఎక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకా ఈయన ఇంకే తపస్సు చేయక్కర్లేదు, ఏ ధ్యానం చేయక్కర్లేదు, ఏ జపం చేయక్కర్లేదు, ఏ యజ్ఞం చేయక్కర్లేదు. అలాంటి వాళ్ళు అటువంటి పనులు ఎలాగ చేయలేం కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి తప్పదు. అంచేత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, సీతారామరాజుకి ఆపోజిట్ పార్టీలో రౌదర్ఫోర్డ్ ఉండేవాడు కలెక్టర్. ఆయన కూడా చాలా గొప్పవాడు. ఎలాగంటే రాజు ఏం చేస్తున్నాడంటే చెప్పి చేస్తున్నాడు. పలానా తారీఖుని పలానా పోలీస్ స్టేషన్ నేను పలగొడుతున్నాను, దమ్ముంటే కాల్చుకోండి అని చెప్పే చేస్తున్నాడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆఖరికి రాజు నెగ్గుతున్నాడు. ఎలా నెగ్గుతున్నాడు అర్థం కావట్లేదు. అసలు వాడి ఆ యుద్ధ నీతి కానీ, ఆ నైపుణ్యం కానీ, అలాగే ఆ ప్లానింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. ఇంతమంది ఉన్నాం ఈ ప్రపంచానికి అడగడానికి బ్రిటిష్ ప్రభుత్వంలో ఇంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాడు చెప్పే చేస్తున్నాడు కదా, పలానా పని నేను చేస్తాను, పలానా పోలీస్ స్టేషన్ డ్యూటీ చేస్తాను, లేకపోతే పలానా వాళ్ళు మీరు బంధించారు, ఆన్లైన్ పలానా టైంకి వచ్చి తీసుకెళ్ళిపోతున్నాను మనకి వాడు వర్తమానం అందిస్తున్నారు. వర్తమానం అందించిన తర్వాత మన వెంటనే హఠాత్తుని బయలుదేరేసరికి అదే టైంకి మనం చేయలేకపోతున్నాం, వాడు చెప్పిన పని చేసుకెళ్ళిపోతున్నాడు. అలా ఏం వీరత్వం, ఏం తెలివితేటలో, ఎంత పౌరుషం, ఇటువంటి వాడిని ఎక్కడ చూడలేదు అని మెచ్చుకునేవాడు రౌదర్ఫోర్డ్. అంటే ఆపోజిట్ పార్టీల్లో ఉన్నా కానీ కూడా ఇద్దరు కూడా మంచివాడు. అంటే అర్జునుడికి ఉందా లక్షణం. అర్జునుడికి సరైన మంచి పోటీదారుడు దొరికాడు అనుకోండి, అప్పుడు కృష్ణుడు తోటి బావా ఎంత బాగా చేస్తున్నాడు చూసావు యుద్ధం, ఎంత అందంగా చేస్తున్నాడు వీడు, ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు వీడు, ఈడు చేసే దాంట్లో
నాకు ఆనందం కలుగుతుంది, అంత బాగా యుద్ధం చేస్తానని చెప్పి వీడు కూడా అంతకంటే గట్టిగా పోరాడేవాడు అనమాట. అంటే యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధ కౌశలాన్ని చూసి ఆనందించేవాడు అర్జునుడు. అంటే పరాయుడి మీద ఎవరినైతే చంపబోతున్నాడో ఆవిడ మీద ఆ అర్జునుడికి ద్వేషం ఏమాత్రం లేదు. అదే అక్కడ చాలా గొప్ప పాయింట్. ద్వేషం లేకపోవడమే కాకుండా అబ్బాయి ఎంత బాగా యుద్ధం చేస్తున్నాడు, నాకంటే బాగా యుద్ధం చేస్తున్నాడు, వీటి దగ్గర చాలా నేర్చుకోవాలి మనం అని వాడు ఎలాగైతే చేశాడో అలాగే మనం బాణం వేస్తాం, అలాగే యుద్ధం చేస్తాం అని వీడు నేర్చుకునేవాడు. అంటే దీంట్లో ఉంది కదా, నిర్వైర సర్వభూతేషు, ఏంటది, నిర్వైర సర్వభూతేషు మత్కర్మ కృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు. దీంట్లో ఉన్నాయన్నీ అర్జునుడికి ఉన్న లక్షణాలు, అలాగే సీతారామరాజు గారు ఉన్న లక్షణాలు, అలాగే రూదర్ఫోర్డ్ కూడా ఉన్న లక్షణాలే. ఒకడు బ్రిటిష్ వాడు అయి ఉండొచ్చు, ఒకడు ఇండియన్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరూ కూడా గొప్పవాళ్ళే. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఆయన కలెక్టర్ గా వచ్చాడు, ఒక ఇదిగా చేస్తున్నాడు, ఆపోజిట్ పార్టీలో ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ కూడా అర్జునులతో సమానమే. అంటే తెల్లటి మనసు గల వాళ్ళే. నిర్వైర సర్వభూతేష, అంటే ఒకరికొకరు శత్రువులే, కానీ లోపల శత్రుత్వం లేదు. సీతారామరాజు రూదర్ఫోర్డ్ని దూషించలేదు, రూదర్ఫోర్డ్ సీతారామరాజుని దూషించలేదు. అంటే గొప్ప వాళ్ళ గుణాలు అలా ఉంటాయండి. వాళ్ళు ఏ ప్లేసుల్లో ఉన్నా కానీ, యుద్ధం చేసే టైం అయినా కానీ, ఇంకో పని చేసే టైం అయినా కానీ, ఎదటి వాళ్ళ పట్ల అలా వైరం లేదు. నిజానికి భౌతికంగా చూస్తే ఇద్దరికి వైరమే. రూదర్ఫోర్డ్కైనా సీతారామరాజుకి ఇద్దరికి వైరమే. కానీ ఇటు సీతారామరాజుకి రూదర్ఫోర్డ్ మీద వైరం లేదు మనసులో, అటు రూదర్ఫోర్డ్కి ఇటు సీతారామరాజు మీద వైరం లేదు. ఎంత గొప్పదనం ఉంటుంది అసలు. కానీ వీళ్ళ ప్రారంభం, సీతారామరాజు ప్రారంభం, ఈయన జుట్టిచ్చి నీడిచి వెళ్ళిపోతుందని ఈయనే చెప్పుకున్నాడు. అంటే దేశ రక్షణ కోసం ఈయన ప్రాణాలు వదిలేస్తున్నాడు. ఆయన రూదర్ఫోర్డ్ గారు ప్రారంభం ఏంటి, ఎక్కడ లండన్ 6,000 కిలోమీటర్ల ఇక్కడికి వచ్చి, భారతదేశం వచ్చి, ఇక్కడ ఇండియా వచ్చి, ఇక్కడ ఇండియాలో తెలుగు నేల మీదకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని చంపడమా? ఏం ప్రారంభాలండి అవన్నీ. అదంతా అలా లాక్కెళ్ళిపోతుంది. ఆయన ఏం చదువుకున్నాడో, ఏ శిక్షణ పొందాడో, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఉద్యోగం చేయటువంటి ఆయన పట్టుకోవడం కోసం రకరకాల ప్లాన్లు వేయటం. అలాగే వేసిన ప్రతి ప్లాన్ లోనూ సీతారామరాజు నెగ్గేస్తా ఉంటే శభాష్, సూపర్, అసలు చాలా బాగా చేసాడు. అంటే మనకైతే ఎవరైతే మన మీద ఎవరికైనా కోపం ఉందనుకోండి, మనకు ఉండకపోవచ్చు కానీ కోపం ఉందనుకోండి, వాళ్ళకే మనకి ఏదో గొడవలు అవుతున్నాయి అనుకోండి, వాళ్ళు ఏదో ఒక స్టెప్ వేస్తే మనల్ని దెబ్బ కొట్టారు అనుకోండి, ఎంత ద్వేషం వచ్చేద్దండి మనకే. వస్తుందా రాదా? మనకు అపకారం చేసేసారు, నిజంగా చెడ్డవాళ్ళే అనుకోండి, కొన్ని ఎంత కోపం వచ్చేస్తుందండి మనకి. నిర్వైర సర్వభూతేషు అది మనకు వచ్చేస్తుంది అసలు. ఇక్కడ చూడండి, సీతారామరాజు కి రూదర్ఫోర్డ్ మీద మానసికంగా ఏ ద్వేషం లేదు, రూదర్ఫోర్డ్కి సీతారామరాజు ఏ ద్వేషం లేదు. వాళ్ళండి మహానుభావులు అంటే. మరి వాళ్ళు పొందకుండా ఎలా ఉంటారు? అటువంటి యుద్ధంలో రూదర్ఫోర్డ్ పోయినా కానీ ఆయనకు కూడా ఆయన డ్యూటీ ఆయన చేశాడు. మత్కర్మ కృత్, నా పని చెయ్యి అంటే ఈయన ఇక్కడ ఉండి యుద్ధం చేశాడు. మరి రమణాశ్రమంలో ఉండి ఆయన ధ్యానం చేసుకున్నాడు ఫ్రెండ్, ఆయన విచారణ చేసుకున్నాడు. ఆయన విచారణ మార్గం, నేను ఎవరు, నేనెవరు, నేను దగ్గర ఉండటమే ఒకటే ఆయన పని. భగవాన్ సన్నిధి ఆయన దొరికింది, జ్ఞాన సన్నిధి దొరికింది. ఈయనకి జ్ఞాన సన్నిధి దొరకలేదు. అలాగే ఈ ప్రారంధానుసారం ఈ అడవుల్లో ఉండి వీళ్ళతో యుద్ధం చేయవలసి వచ్చింది. అది ఈయన ప్రారంధం. మనకి అర్థమవుతున్నది ఏంటంటే, ఆయన జ్ఞాన సన్నిధిలో ఉండి, భగవాన్ సన్నిధిలో ఉండి సూర్యనారాయణ రాజు గారు పొందారో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈయన పొందే తీరుతాడో సమస్య లేదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు.
ఈయనే కాదు, ఈయన్ని చంపినటువంటి ఆ రోజపాడు కూడా, అంటే ఆయన సైనికులను ఉపయోగించి చంపించాడు అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళకి ఏం పనులు ఉన్నాయండి? ఏ ద్వేషం లేదు. సీతారామరాజు ఎంత బాగా చేస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు, అబ్బా వాడు స్కిల్ అంత గొప్పదే అని పొగిడాడు అంటే వాడు అర్జునుడు కదా, తెల్లని మనసు గల వాళ్ళు కదా వాళ్ళు. అంటే వైరుపక్షంలో ఉన్నా కానీ, శత్రుపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు శత్రువులు చూడట్లేదు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారండి. యువతల పక్కన ఉండే మరి సీతారామరాజు ఈ స్వాతంత్రం కోసం ఏం చేస్తున్నాడు, అవతల పక్కన ఉండే రోజు కూడా ఆయన గవర్నమెంట్ ఇచ్చిన జీతం తీసుకున్నాడు కాబట్టి ఆ డ్యూటీ ఆయన చేస్తుంది. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే సీతారామరాజుకి అయితే జీతం లేదు, ఆయనకైతే జీతం ఉంది. ఆయన ఎక్కడి నుంచో వచ్చి పొట్టకోటు కోసం ఈయన చేసుకున్నాడు కదా. కానీ కేవలం ఆ డ్యూటీని భౌతికంగానే చూసారా వాళ్ళు? చూడలేదా? ఇద్దరికీ కూడా మత్ కర్మ కృత్ వర్తించింది. అది నా పని చెయ్యన్నాడు. ఇద్దరు చేశారు. వీళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళటం ఆయన పని అనుకుంటారు, సందర్భంలో పెట్టడం ఆయన పని. మత్ కర్మ కృత్, నా పని చెయ్యే, నాకు సంబంధించిన పనే చెయ్యి అంటే దేవుడి పని చెయ్యంటే వీళ్ళు ఏమనుకుంటారు? గుళ్ళల్లోకి వెళ్ళటాలో, మెట్లు కడగటాలో, లేకపోతే పొద్దున్నే లేచి దండం పెట్టుకోవటాలో, పూజ చేయటాలు, లేకపోతే జపం చేసుకోవటాలో, లేకపోతే ఎవరికైనా అన్నదానం చేసుకోవటాలో, అరుణాచలం వెళ్ళటాలో, ఆ గిరిప్రదక్షిణ చేయటాలు, ఆ ప్రదర్శన చేస్తూ చేస్తూ సొల్లంతా లోకంలో సొల్లంతా కూడా సొంగగాచుకోవటాలో, ఇది వీళ్ళ భక్తుల ఆయన కర్మ, ఆయన పని చేస్తున్నారు. ఆయన సీతారామరాజు గారు ఏం చేశారు, రోజుల పాటు ఏం చేశాడు? మా కర్మ కృతి ఎవరు చేశారు? ఇక్కడ మనం చేసామా, వాళ్ళు చేశారా? మనకంటే ఎన్నో జన్మల్లో వాళ్ళు చేసి 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 సాధనలో పొందేసి ఉంటారు. ఆఖరి జన్మలో ఏదో ఒక ప్రారంభం మిగిలిపోయి ఉంటే అటువంటిది పెడతాడు. ఉదాహరణకి మహాశివరాత్రి రోజుని ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏం చేశాడు? రాజుగారి ఖజానాలో దొంగతనం చేస్తే శుభ్రంగా మణులు, మాణిక్యాలు దొరుకుతాయి, బంగారాలు దొరుకుతాయి, ఎందుకు అందరి దగ్గరికి వెళ్తాం, రాజుగారి కోటనే కొలగొట్టేద్దాం, కొలగొట్టేశాడు. శుభ్రంగా వచ్చేస్తా ఉంటే బొట్లు లేచిపోయారు, కూడా పరిగెత్తారు. పరిగెత్తాడు చాలా లెక్క వెళ్ళిపోయిన తర్వాత ఇంక చీకటి పడిపోయింది. అయినా కానీ బొట్లు ఆగట్లేదు. అలా పరిగెత్తి ఆఖరికే ఒక అడవిలోకి వెళ్తే చెట్టు ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కేసిన తర్వాత కింద బొట్లు ఉంటారు. ఎక్కడున్నాడో అని ఎత్తుకుంటా ఉంటారు. ఈలోపు తిండి కూడా లేదేమో, అలసటకే నిద్ర వచ్చింది, పడుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి అని తెలియదు. ఆ దొంగకే భక్తే లేదు. కానీ అదేమో తీరా చూస్తేనేమో హృదయం ఏంటది, మర్రి చెట్టు ఏదో అంటారు, మారేడు చెట్టు, అక్కడ ఎక్కి కూర్చుంటాడు. ఆ కాళ్ళు అటు ఇటు కదిలేసరికి ఆ మారేడు దళాలు మించి అదేమో మహాశివరాత్రి టైము, ఆ కాలంలో కొంచెం మంచు కూడా పడుతుంది. ఆకులు అంటుకున్న మంచు ఆయన కాలికి కదిలి ఆ మంచు దళాలు, నీటి బిందువులు వచ్చి కింద నేల మీద పడతాయి. తీరా నేల కింద ఏముంది, ఒక శివలింగం ఉందంట. ఆ తర్వాత ఎప్పుడో తీస్తే తెలిసింది. ఆ శివలింగం మీద పడ్డట్టుగా, అంటే తనకు అభిషేకం చేసినట్టుగా, ఎలాగా బట్టలతో వేగి పరిగెత్తి నిద్ర లేదు, తిండి లేదు, అలా జాగ్రత్త చేసుకుంటూ వచ్చాడు. ఆయన నిద్రపోదాం అనుకున్నా కానీ నిద్ర పట్టలేదు. కాళ్ళు అటు ఇటు తగిలి ఆ పడ్డ జలం అభిషేకంగా భావించాడు. ఇలా ఒక స్టోరీ ఉంది. ఇది ఏదో అబోధ కల్పనలు అనుకుంటారు, అబోధ కల్పనలు కాదు. అలాగే మహాశివరాత్రి అంత గొప్పది కాబట్టి దొంగదానాలు చేసినాక చెయ్యొచ్చు, అప్పుడు మాత్రం అభిషేకం చేస్తే సరిపోద్ది, ఇది కాదు మీనింగ్. ఈశ్వరుడు ఆయనకి ఆ రోజున మహాశివరాత్రి రోజునే మోక్షాన్ని ఇచ్చాడు అంటే దొంగకి, ఆ జడ్జీలకే జడ్జి ఈశ్వరుడు అంటే. ఆయన జడ్జిమెంట్ లో జడ్జిని పుట్టించేది ఎవడా? వీళ్ళకే ఆయన ఈశ్వరుడు. మరి జడ్జీలకే జడ్జి, ఆయన తప్పు ఎందుకు చేస్తాడు? చేయడు. అంటే ఏంటంటే ఆయన అంతకు ముందు జన్మల్లో 50 జన్మల క్రితం చూస్తే కనుక ఆయన ఎంతో మంచివాడు. కానీ ఈయన దగ్గర బుద్ధి ఉండేది. దొంగోడు ఉంటారు అనుకోండి, ఎక్కడన్నా దొంగోడు కనపడితే ఆడి గురించి 10 మందికి చెప్పటం,
ఆడు అలా దొంగతనం చేసాడు, శుభ్రంగా దొనపోతులో ఉన్నాడు, శుభ్రంగా కట్టుబడి పని చేసుకోవచ్చు కదా, పిల్లల మెట్టలు పోషించుకోవచ్చు కదా, చూడండి అలా దొంగతనం చేసాడు, ఇలా దొంగతనం చేశాడు అని చెప్పి ఒక జన్మలో పని కట్టుకుని దొంగలను దూషించడం మొదలెట్టాడు. దొంగల పని చేస్తారా? వాళ్ళకి ఆ బుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారా? నీకు ఆ బుద్ధి లేదు కాబట్టి నువ్వు చేయవు. ఆ బుద్ధి నీకే ఉంటే కానీ నువ్వు దొంగతనం చేస్తావు. మనం ఏం పెద్ద గొప్ప వాళ్ళం కాదు, పతితులం కాదు కదా, అంటే ఆ పరిపూర్ణులం కాదు, పవిత్రులం ఏం కాదు కదా మనం. అలాగా ఒక 50 జన్మల క్రితం ఆయన కేవలం దొంగల్ని ఎక్కువగా దూషించేవాడు, వాళ్ళని ఎక్కువ మోసేవాడు, వాళ్ళ గురించి చెప్పేవాడు. నిజంగా ఒక దొంగ ఏ ఆకలి బాధగా తట్టుకోలేక ఇంక వేరే పని చేద్దాం అనుకుంటే దొరక్క ఏదో దొంగతనం, అన్నం దొంగతనం చేశాడు అనుకోండి, అది కూడా తిట్టేసేవాడు. ఇటువంటివన్నీ తిట్టినప్పుడు కొన్ని కారణం ఉండి తిట్టినా కానీ పాపమే. నిజానికి ఆ దొంగ వైపుని నిజాయితీ ఉండే సకారణం, ఒక మంచి కారణం ఉండే ఇంకా మరీ తమాము లేక దొంగతనం చేస్తున్నప్పుడు అసలు తిట్టకూడదు. అంచేత కారణం ఉందా, న్యాయం ఉందా లేదా అనేది పక్కన పెట్టి దొంగతనం వాడి బుద్ధి రైటే, వాడిని ద్వేషించకూడదు ఎందుకని. ఇప్పుడు ఆవుని శుద్ధించి కొట్టేశాడు, ఆడిని మనం ద్వేషించకూడదు ఎందుకని. మనం తక్కువ మనం కోయలేదా పీకులు, ఆ స్వయంగా కోయకపోయినా కానీ ఇంకొకరికి వస్తేనే కదా తిన్నాం, కోళ్ళని మేకలను. అంటే అది గమనించుకోవాలి మనం. ఇతరుల కళ్ళల్లో ఉన్న నలుసులు కాదు, మన కళ్ళల్లో దోళాలు ఉన్నాయంటే అర్థం ఇదే. ఎన్ని చేసేమో ఇటువంటి నలుసులు అన్నీ కలిపి ఎన్ని అయినాయో మనకి, ఎన్ని పెద్ద పెద్ద దోళాలు ఉన్నాయో మన కళ్ళల్లో తెలియదు కదా. చేత ఎవరైనా అటువంటి పనులు చేసినా కానీ మన చేతనైతే ఆపొచ్చు, పర్వాలేదు. సీతారామరాజు ఆపరేట్ మనకు ఆ డ్యూటీ ఇస్తే మనం చేకి తప్పుతాం. అప్పుడు కూడా ద్వేషం లేకుండా చెయ్యాలి, నిర్వైరహ సర్వభూతేషు అలా చెయ్యాలి. అలాగే ఈయన 51వ జన్మలో కింద చూస్తే దొంగలను ఎక్కువగా ఆక్షేపించాడు, అవమానించాడు. ఈయన ఇంట్లో దొంగతనం చేయకపోయినా కానీ చెట్టుకు కట్టేసి కొడతా ఉంటే, నిజంగా ఒక దొంగోడు ఒకసారి ఈయనకి ఎక్కువ పాపం ఎక్కడ ఉంటున్నదంటే, ఆడు వృత్తిపరంగా వాళ్ళ పొలంలో చాలా మంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఇది బయట పడిపోదాం అని ఉంది. బయట పడిపోదాం అని ఉంటే వాళ్ళ మామగారు ఏం చెప్పారంటే, నువ్వు ఇంత బంగారం పట్టురా, ఇంత పట్టుకొచ్చి ఇచ్చి నా కూతురికి ఇచ్చేయి, అప్పుడు నేను దొంగతనాల్లోంచి విడుదల చేసేస్తాను అని. అలా మన పొలం అంతా కూడా దొంగల కింద బతుకుతున్నావు, నువ్వు దొంగతనం చేయనంటే ఎలా కుదురుతుంది? ఏదో చింతామణి నాటకం ఉంటుంది కదండి, చింతామణికి ఆ పరివృత్తి చేయాలని అనిపించదు, కృష్ణుడి మీద ప్రేమ ఉంటుంది. కానీ తల్లి ఏం చెబుతుంది, నువ్వు సంపాదించి ఇచ్చేయి, తర్వాత దాంట్లో బయటకు పోదు కానీ నేనే గంటేస్తాను అంటది. బలవంతాన్ని చేస్తా ఉంటారు. అలాగే ఇటు బలవంతాన్న వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఆ దొంగతనం చేసినప్పుడు దొరికేస్తే చెట్టుకు కట్టేసినప్పుడు వీడింట్లో పోలేదు, కానీ వీడికి ఆల్రెడీ ద్వేషం ఉంది కదా, వీడు ఒక బ్రాహ్మణుడు కానీ అలాగే ఉన్నాడు అప్పుడు ఆ జన్మలో ఉండి అందరికంటే ఎక్కువ కొట్టాడు వీడు, ఆ చెట్టుకు కట్టేసినాడు. అంచేత దానితో ఎక్కువగా జీవితాంతం కూడా దొంగలను ద్వేషిస్తూ ఎక్కువ శాతం వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇంకా తర్వాత జన్మల్లో ఏమి లేదు మేలండి. అన్ని జన్మల్లో చక్కటి సాధకుడు, పొద్దున లేస్తాడు, స్నానం చేస్తాడు, సంధ్యావందనం చేస్తాడు, చక్కగా పూజ చేసుకుంటాడు, వ్యాపారం చేసుకుంటాడు, అష్టోత్తరం చేసుకుంటాడు, జపం చేసుకుంటాడు. మీ అందరిలాగా ఆవిడ కూడా మంచి సాధకుడు, ఆ గొడవల్లోకి వెళ్తాడు, మంచి దానాలు చేస్తాడు ఇలాగా. కానీ 51వ జన్మ క్రితం ఏమైంది, దొంగలని ప్రత్యేకించి ఆ జన్మలో వాడు అలా చేశాడు. కాబట్టి ఏం చేశాడు, వీడికి 54 ఏళ్ళు వచ్చే వరకు కూడా దొంగల కొంపలోనే ఉంచేసాడు, దొంగతనం చేయించేసాడు ఈశ్వరుడు. ఆ ప్రారంధం అంతా కూడా మాపు అయిపోయింది. ఆ రోజు మహాశివరాత్రితో ఆయన ప్రారంధం అంతా పోయింది. పోయిన తర్వాత చెడు అంతా పోయిన తర్వాత ఇంకేముంది, ఇంక ప్రారంధం ఏం లేదు. ఇంకా కరెక్ట్ గా ఆయన కాళ్ళకి తగలటం ద్వారా జలం పడితే ఆ చెట్టు ఎక్కించినోడు ఈశ్వరుడే, త్రిదళాల మించి జలం పంపించింది ఈశ్వరుడే, కింద ఉన్న శివలింగాన్ని పెట్టింది ఈశ్వరుడే. అలాగే వాళ్ళ రక్షక భటుల నుంచి రక్షించుకోవడం కోసం తిండి లేకుండా నిరాహారంగా ఉంచింది ఈశ్వరుడే.
మొత్తం అంతా ఉపవాసం జాగరణ కరెక్ట్ గా చేయించబడింది. అలా వచ్చేసిన పరిస్థితులు అంతా ఈశ్వరుడు క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే కనుక ఏ పాపమో లేదో కనీసం శివ స్మరణ అంటూ ఒకటి ఉంటుందో కూడా తెలియదు. తెలియపోయినా కానీ ఎన్నో జన్మల్లో వాడు అత్యంత పవిత్రుడు. ఎన్నో జన్మల్లో వాడు శివ జపం చేశాడు. ఎన్నో జన్మల్లో శివుడిని ఆరాధించాడు. ఈ జన్మలో ఒక్కసారి కూడా ఆరాధించకపోయినా కానీ ఇప్పుడు ఉదాహరణ మన భగవాన్ ఉన్నారు రమణ మహర్షి వారు. అలా దేవుడి గురించి అలా ఏమీ తెలియదు. ఆ చెరువుల్లోకి వెళ్ళటం, ఈతలు కొడటం, వాళ్ళ కొట్టుకోవటం, చిన్నపిల్లలుగా ఆడుకోవటం, ఇలా ఉండగా ఒక్కసారి మరణానుభవం ద్వారా ఆత్మజ్ఞానం వచ్చేసింది. ఆ జీవుడు లేడని తెలిసిపోయింది. ఉన్నదే తానే దేవుడు అని తెలిసిపోయింది. మరి ఎన్నో జన్మల క్రితం ఆయన సాధనలు చేసుకుంటే ఈ జన్మలో ఏ సాధన చేసుకోకపోయినా కానీ ఒక్కసారి కూడా శివ అనకపోయినా కానీ ఆయనకి ఎలాగైతే కాలం పరిపక్వం అయిపోయి ఆత్మజ్ఞానాన్ని పొందేశాడు, అలాగా కాలం పరిపక్వం అయిపోయింది ఆ దొంగకి. అందుచేత ఆ రోజున మహాశివరాత్రి రోజునే శివుళ్ళు ఐక్యం అయిపోయాడు. ఇది జడ్జీలకే జడ్జి అయినటువంటి పరమేశ్వరుడు ఇచ్చిన తీర్పు అది. అంతేగాని దొంగలందరూ రండి దొంగతనం చేసుకున్నా కానీ మీరు ఇలా చేసుకుంటే సరిపోద్ది అంటే దాన్ని వివరించి చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. వాటిని చక్కగా మనం ఏదో అడుగుతాం అనుకోండి, వాళ్ళిద్దరు ఉన్నారో శివలింగాలు ఒత్తి ఆరిపోయిందని చెప్పి శేరసింగ్ చింపి ఒత్తి పెట్టారు, వెలిగించారు. వాళ్ళేమో శివబొట్లు వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. నిజానికేమో వాళ్ళిద్దరూ కూడా పనికిమాలలో అని చెప్పి ఇలా రాస్తా ఉంటారు. అవన్నీ ఇతర మతాలకి చూడటానికి అనాగరికంగా చాలా అసభ్యకరంగా ఉంటాయి. కానీ అది అర్థం అయ్యేలాగా వాళ్ళు ఎన్ని జన్మల నుంచి ఆ సాధనలో ఉన్నారు, ఎన్ని జన్మల్లో ఎవరు నిందించారు. ఒక ఆడదే ఒక మగవాడు అలాగే శివాలయాలు కలుపుతూ ఉండేవారు. వీళ్ళ జాతి వీళ్ళ కులం వేరు, వాళ్ళ కులం వేరు, కానీ మోహంలో పడిపోయారు ఇద్దరు కలిపి. కానీ ఇద్దరు కూడా భక్తులు, మహాశివ భక్తులు. అంటే జన్మాంతరాల్లోంచి భక్తి కూడా వచ్చేస్తుంది. ఎవరినైతే దూషించారో అది ఖచ్చితంగా వీళ్ళ ఒంటి మీదకి వస్తుంది. ఈ ఆడదేమో కూడా ఏం చేశారు, ఎవరైతే ఇటువంటి తిరుగులు తిరుగుతూ ఉంటారో ఇంకా అదే పనిగా వాళ్ళని దూషిస్తూ ఉండేవారు, అదే పనిగా వాళ్ళ స్మరిస్తూ ఉండేవారు. దూషించినా ద్వేషించినా అదే పనిగా వాళ్ళని స్మరించుకుంటా ఉన్నా అది ప్రారంభంగా మన ఒంటి మీదకి వచ్చి పడిపోతుంది. అది మనం గుర్తించవలసింది. మళ్ళీ ఇంకో జన్మ ప్రత్యేకించి అవి దొంగతనం కోసమో లేకపోతే అలాగా మోహాలు తీర్చుకోవడం కామన్ జన్మలో ఇటువంటివన్నీ వచ్చి పడిపోతాయి. అని చెప్పి ఎవరిని ద్వేషించకూడదు. నిర్వైర సర్వభూతేషు అని ఎందుకు చెప్తున్నాడు ఈయన? ఎవరి పట్ల వైరం ఉండకూడదు. మన ఏది మనం చేసుకోవటం, ఎవరి పట్ల వైరం లేకుండా ఉండటం, మన చేతిలోనే మనం పని చేసుకోవటం. కానీ ఎలా చేయమన్నాడు? మా కర్మ కృత్ ఆయన పనిగా చేయమన్నాడు. నువ్వు అన్నం తింటున్నావు, నీకు అనుకుని తింటున్నావు, నువ్వు శవాన్ని పెడుతున్నావు అనుకుంటున్నావు. లోపల నేను శివుడు ఉన్నాను కాబట్టి నీ శవం బతుకుందరా. నువ్వు పెట్టేదో లోపల ఉన్నా, వైశ్వనరు రూపంలో ఉన్నా, ఆకలి రూపంలో ఉన్నా, ఆకలే దేవుడు, ఆకలి రూపంలో నాకు పెట్టరా బాబు. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నీ నాలుగు బాగుంది కదా, ఇది జలాబీ తీగా ఉంది, అది తీగా ఉంది, ఇది తీగా ఉంది, లేకపోతే అది కారంగా ఉంది, ఇలా నీకు ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది. నువ్వు దేహబుద్ధిని పెంచేసుకుంటున్నావు. పెట్టవలసింది ఆకలి రూపంలోనే నాకు, దేవుడిగా ఉన్న నాకు. మా కర్మ అకృతి ఎవరైతే అన్నే లోపల ఆకలి రూపంలో ఉన్న ఈశ్వరుడికి పెడుతున్నారో ఈశ్వరుడికే పెడుతున్నారో నాకు కాదు. ఈ దేహం ఎందుకు ఉందంటే లోపల ఉన్న ఈశ్వరుణ్ణి, హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకునే నిమిత్తం, దీన్ని ఒక సాధనం కింద ఉపయోగించుకునే నిమిత్తం, దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దీన్ని పద్ధతిగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం ఉంచుకోవాలి? ఈ బంధాలు పెంచుకునే నిమిత్తం కాదు, అలాగే అయిష్టంగా తుంచేసుకోమని కాదు. బంధాలు పెంచుకోకుండా మమకారాలు పెంచుకోకుండా అంటే అయ్యి బాబు ఎంత బాధలు వచ్చేస్తాయి జనాలకి. అయితే ఇంట్లో వాళ్ళ మీద బంధాలు తీసేసుకోవాలా, కత్తిరించిన కట్ చేసేసుకోవాలా, ఎన్ని బాధలు వచ్చేస్తాయో. అసలు ఈశ్వరుడి మీద నీకు ప్రేమ పెరిగితే కనుక ఈ ఆటోమేటిక్గా పోతాయి. నీ ప్రేమ ఏమో నీ మమకారాన్ని చూసి నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, నీ మోహాన్ని చూసి నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. ఒక శవాన్ని చూసి ఇంకో శవాన్ని లైక్ చేస్తుంది. ఈ శవాలు కావాలా, వీళ్ళు ఎదరు బిజినెస్ లో ఎంతకాలం నీకు నిజం అంటూ ఒకటి ఉంది. ఆ నిజం ఎంత అందంగా ఉంటుంది.
ఆ నిజంలోంచి నిజమైన ఆనందం వస్తుంది. నువ్వు బయటికి చూసినంతకాలం నీకేం తెలుస్తావుతుంది, లోపల చూసుకోవాలి. దానికి ఏం చేయాలి? మత్ కర్మ కృత్, నా యొక్క పని చెయ్యి. మత్ పరమః, నన్నే పరమంగా పెట్టుకుని చెయ్యి. ఇప్పుడు సీతారామరాజు గారికి నాకు పేరు రావాలి అని పేరుని గమ్యంగా పెట్టుకుని చేసాడు అనుకోండి, పాములేడు వెళ్ళండి. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు మనకి బియ్యాలు ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. స్కూల్లో 15 పిల్లలు చదివించి ఏ స్కూల్ అయినా కానీ 15 ఏళ్ళు ఇచ్చేస్తారా? లేకపోతే ఇంకో ఈయనైనా కాదు, అసలు ఎవరైనా సరే ఈ నాయకులందరూ ఏంటి, ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎవరో ఏంటో పెళ్లి చేసుకుంటూ 8 కాసులు బంగారం ఇచ్చేస్తారంట. ఎలాగా ఇప్పుడు ఫ్రీగా బస్ సర్వీస్ ఆడవాళ్ళకి ఫ్రీ అంట. ఇవన్నీ ఏంటికి, ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు బెచ్చగాళ్ళగా తయారు చేస్తున్నారు? వాళ్ళకి పదవుల కోసం, అంటే పదవి కోసం వీళ్ళు మంచి పని చేస్తున్నారు. కానీ ప్రయాణం చేయడానికి డబ్బులు లేవు, డబ్బులు లేవు కాబట్టి మనం డబ్బులు ఇద్దాం, ప్రయాణం ఛార్జీలు పెట్టుకోలేకపోతున్నారు, అంచేత ఛార్జీలు లేకుండా చేద్దాం అందుకుని ఇస్తున్నారా? పదవి కోసం ఇస్తున్నారా? నీకు బియ్యాలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, రుణాలు మాఫీలు చేసినా, ఏం చేసినా కానీ పదవుల కోసం చేస్తున్నారు. పరమం ఏంటి? ఆ గమ్యం ఏంటి? పదవి. ఇక్కడ పైకి సేవలా కనిపిస్తుంది. ఆ సేవ పైకి కనిపిస్తుంది, పైకి కర్మకృత్ అంటే ఈ సమాజ రూపంలో ఉన్న పరమేశ్వరుడు చేసినట్టుగా ఉంది. కానీ లోపల ఏంటి? గమ్యం ఏంటి? పదవి. అలాగైతే రాదు. కర్మ కృత్ అది ఉండాలి. అంటే నా పని చెయ్యి. అంటే సమాజ రూపంలో నేను ఉన్నాను, నీలో ఉన్నట్టు అందరిలోనూ ఉన్నాను, అందరిలోనూ ఉన్న నాకు ఉపకారం, నా కోసం నువ్వు ఏ పని చేసినా నా కోసం చెయ్యి. నువ్వు తింటావు, తినేటప్పుడు లోపల ఎవరు తింటున్నారు? ఆకలి రూపంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి పెట్టు. ఒకవేళ నువ్వు చాక్లెట్ తింటావు, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తింటావు అనుకో, నీకు ఇష్టమైన మామిడి పండు ఏదో తింటావు అనుకో, అది ఈశ్వరుడికి పెట్టు. ఈశ్వరుడు ఎంజాయ్ చేయకుండా ఉంటాడు అనుకుంటున్నావా? నువ్వు నీ నాలుక మాత్రం ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నావా? ఈశ్వరుడు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నీ నాలుక స్థానంలో ఈశ్వరుడు నాలుకై కూర్చుంటది. అది ఎంత మధురంగా ఉంటది. అది నువ్వు తింటే ఈశ్వరుడు తిన్నట్టే. ఇటువంటి చాలా ఉన్నాయండి. కానీ మాకు ఇవాళ మళ్ళీ 4 గంటల దాకా చదువు అనుకున్నాం కానీ మాకు 4 గంటకి మీటింగ్ ఒకటి ఉంది. సరే, రెండో తర్వాత చూద్దాం. शांति है, शांति है, शांति है. Thank you all.